మేడ్చల్ జిల్లా పిర్జాతిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులుపిస్తున్నారు. సర్వే నెంబర్ 1లో వెలిసిన భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. సేలింగ్ భూములు, నిర్మాణాలు కూల్చివేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావాలనే ఇదంతా చేయిస్తున్నారని మేయర్ వెంకటరెడ్డి ఆరోపించారు. పిర్జాతిగూడ మేయర్ సీటు కొట్టేసేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే ఒక్కో రూపాయి జమ చేసి కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో చీకటి రోజు మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఈయనే ఉంటాడు. ఆ పక్కనే కాజ్వాన్ సింగ్ గారు, ఆయన పటవారి గురించి అన్నీ తెలుసు. ఆయన ఆయామంలో ఈ యొక్క డిమాలిషింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో రామ్దాస్ గౌడ్ వాళ్ళ కోడల పేరు మీద, వాళ్ళ పేరు మీద ఈ ప్రాపర్టీ దాదాపు 20 ఏళ్ళు. దానికన్నా ముందు ఎవరైతే పూర్తి సాలార్జీ కలిసి ఉందో ఆ అమర్ సింగ్ ఎవరైతే మేయర్గా ఇవాళ నా మీద కాంపిటీషన్కి వచ్చి మేయర్ కావాలని చెప్పి అక్రమ పద్ధతులు అనుకుంటుండో ఆయన వాళ్ళ మీద భూములే, వాళ్ళ తాతలో వాళ్ళ నాయకులు ఇవన్నీ వాళ్ళ మీద భూములే. వాళ్ళు 1వ నెంబర్ 1011 సర్వే నెంబరు మేము 16 ఎకరాలకు వెనకట్నే కలిసి చేసినాం. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం రెగ్యులైజ్ చేయమని కూడా ఇచ్చింది. 1 కూడా సత్యనారాయణపురం సాయేశ్వర్య కూడా 1లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి జీవో ఇచ్చినారు. కానీ అసలు ఇది LRS 2008లో అయింది. ఇవాళ కాదు, నిన్న కాదు, 2008వ సంవత్సరం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసినారు, ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే. రెవెన్యూ వాళ్ళు ఆర్ఐ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళకి వచ్చి. కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్టీఓ ఏం చేస్తారు, ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు. ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉండడు శని, అందరికి ఇక్కడ ఎంత అంటే అంత. ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటాడట, కార్పొరేటర్ని ఫోన్ చేయమను, కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి, ఆ పార్టీ మారితే, కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడట. నిజంగా సిగ్గు చేయడం అంత అవసరమా సుధీర్ రెడ్డి గారు మీకు? అంత దారుణమా? అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం, మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు, కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తాను. ఏముంటుంది ఆయన మేయర్ పుడితే నేను మేయర్ కాలే, లేకపోతే రేపు చచ్చినప్పుడు మేయర్గా కావాలి. మేయర్గా నేను దిగమంటే 2 నిమిషాలే దిగిపోతా. ఏముంది, రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా, నీ అల్లుని పెట్టుకో, లేకపోతే నువ్వే పెట్టుకో, ఇక రోజు దోపిడీ చేసుకో. ఈ సత్యనారాయణపురంలో సాయం ఎవరొద్దన్నారు మిమ్మల్ని. కానీ ఈ పాపం అమాయకులైన చిన్న వాళ్ళు 150 గదాలు లేకపోతే 230 గదాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు కక్షపూరితంగా కార్పొరేటర్లు వస్తలేరని కొన్ని అమ్మిన కోఆప్షన్ రామ్దాస్ గౌడ్ ఎవరైతే పెద్ద మనిషి ఉండో, నీ శిష్యుడే, నీ దగ్గరనే ఉన్నాడు ఆయన. ఇది అమ్మిన జగదీశ్వర్ రెడ్డి గారు ఆ పక్కనే ఉన్నాడు కోఆప్షన్. ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది 3వ డివిజన్ కార్పొరేటర్, మా పర్వతాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉండేవాడు టీఆర్ఎస్ పార్టీ. పిర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చీకటి నీకు ఎమ్మెల్యే టికెట్